అక్షయ్ కల్పనతో వెళ్తున్నంతసేపు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అవని తట్టుకోలేకపోతుంది. ఏడ్చుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్షయ్ అంతా చూస్తూ ఉంటుంది. అవని గట్టిగా వెళ్ళి అక్షయ్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. శ్రీకర్ తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఇంకా అలాగే బాగా చూస్తూ ఉంటాడు. ఇంకా అక్షయ్ని గుండె హత్తుకొని ఇంకా అవని అలా కూలిపోతూ ఏడుస్తూ ఉంటుంది. అదంతా కల్పన వికాసులు చూస్తూ ఉంటారు. ఇంకా అక్షయ్ని అదే పనిగా పట్టుకొని ముద్దాడుతూ ఉంటుంది. ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అక్షయ్ కూడా ఇంకా ఏడుస్తూ ఉంటుంది. శ్రీకర్ కూడా అక్షయ్ని దగ్గర తీసుకుంటూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటాడు. కల్పన ఇంకా పాపను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అవని మాత్రం ఇంకా అక్షయ్ తన సొంత కూతురు వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అలాగే చేయి పట్టుకుంటుంది. ఆ తర్వాత ఇంకా కల్పన కారులో కూర్చోపెడుతూ ఉంటుంది. ఇంకా అక్షయ్ని చూస్తూ అవని అలాగే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలాగే అక్షయ్ని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత కల్పన కూడా కారు ఎక్కుతుంది. ఇంకా వికాస్ కూడా ఇంకా కారులో కూర్చుంటాడు. కార్ స్టార్ట్ చేసి ఇంక వెళ్ళిపోతూ ఉంటారు. అదంతా చూసి అవని శ్రీకర్ తట్టుకోలేకపోతుంటారు. ఇంకా పంతులు గారు మెల్లిగా బయటకు వస్తూ ఉంటారు. కానీ అన్నీ తెలిసినా ఏం మాట్లాడలేక మౌనంగా చూస్తూ ఉంటారు. చాలా బాధపడుతూ ఉంటారు. అవని శ్రీకర్ కూడా ఎంత బాధపడతారో చూస్తూ ఉంటారు. కానీ ఇంకా ఏం మాట్లాడక ఇబ్బంది పడుతూ అమ్మ నేను కూడా వెళ్ళొస్తాను చెప్పి పంతులు చెప్పేసి ఇంకా బయలుదేరుతూ ఉంటారు. అవని శ్రీకర్ మాత్రం ఏం అర్థం కాదు, చాలా బాధపడుతూ ఉంటారు. అసలు నా ఊపిరి పోతున్నట్టు ఉంది అని ఇంకా అవని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా శ్రీకర్ ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. అవని ఒకసారి శ్రీకర్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా శ్రీకర్ దగ్గర తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు. శ్రీకర్ కూడా ఇంకా అక్షయ్ కూడా తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఇంకా చాలా బాధపడుతుంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. కానీ పంతులు గారు ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంకా శాంత వచ్చి పంతులు గారు ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటుంది. కానీ పంతులు గారు పదే పదే బాధపడుతూ ఉంటారు. ఈ మాత్ర వేసుకోని చెప్పి శాంత ఇస్తూ ఉంటుంది. ఇంకా పంతులు గారు తీసుకొని ఇంకా వేసుకుంటూ ఉంటారు. శివసేవ చేయాల్సిందని చేసి ఇప్పుడు ఇంతకన్నా కళ్ళం నీళ్ళు పెట్టుకుంటారు. అవును శ్రీకర్లు అక్షయ్ తల్లిదండ్రులు తెలుసు, ముక్కు తెలియని వాళ్ళకి బంగారం లాంటి పిల్లని అప్పచెప్పేశారు కదా, మీకు న్యాయంగా ఉందా? అసలు మీకు మనసు ఎలా అంగీకరించిందండి? చిన్నప్పటి నుండి గాజు బొమ్మలా చూసుకున్నారు. అసలు ఆ బొమ్మను తీసుకెళ్ళి అవని చేతిలో పెట్టారు. ఇప్పుడు ఇంత నిర్దోషంగా ఎలా ప్రవర్తించారండి? ఏదో కారణం లేకుండా ఉండదు, చెప్పండి అని శాంత నిలదీస్తూ ఉంటుంది. నీ దగ్గర నేను ఏ విషయం దాచలేదు, ఇంకా దాచి కూడా నేను ఎక్కువసేపు ఉండలేను, చెప్తానని చెప్పి పంతులు అంటూ ఉంటారు. శాంత శాంత అని చెప్పి పంతులు అప్పుడే కూరగాయలు తీసి ఇంటి రావడం, కావేరి అలాగే బంటు ఇంట్లో ఉండడం చూసి కంగారు పడి ఏంటమ్మని పంతులు అడగడం, ఇదేమో పురుగుల మందు కత్తి అని కావేరి చూపిస్తుంటుంది. ఎందుకు అని పంతులు అనగానే చావడాకి, నా కొడు తాగిస్తా, అది గో వాడు పోయాక దీంతో పొడుచుకొని చేస్తాను కావేరి అనగానే, అదేంటమ్మా నీకు అంత కష్టం ఏమొచ్చింది అమ్మ అని పంతులు గారు అనగానే, అక్షయ్ వల్ల మేము ఎంత నరకం చూడాలి చూసాము, అది ఇప్పుడు ఆ వేదవతి ఇంట్లో కూడా ఉండకూడదు అని కావేరి అనగానే, అదేంటి నీ కళ్ళ ముందుంటే సమస్య, ఆ ఇంట్లో ఉంటే నీకేంటమ్మా సమస్య అని పంతులు ఆడుతూ ఉంటారు. అవన్నీ మీరు అడగద్దు, నేను చెప్పినట్టు మీరు చేయాలి. అక్షయ్ తల్లిదండ్రులుగా నేను చెప్పిన పేర్లు మీరు చెప్పాలి. అలాగే వాళ్ళతోనే మీరు దాన్ని బయటికి పంపించేయాలి. అక్షయ్ తల్లి పేరు కల్పన, తండ్రి వికాస్, ఇదిగో అర్థమవుతుందా అని కావరంగానే, అది ఎంత పాపం అని సంబంధం మనుషులకి పంపిస్తే అన్యాయం అయిపోదు, అందుకే రక్త సంబంధికులైన అవనశేఖర్ దగ్గర పంపించాను అని పంతులు అనగానే, అంటే మేము అన్యాయం అయిపోయిన పర్లేదన్నమాట, మేము విషయం తాగి చేస్తాంలే. అరే బంటు మీ తాతయ్య మనకంటే ఆ బయటది ఎక్కువైపోయిందిరా, ముందు నేను తాగుతాను ఇది పట్టుకో అని చెప్పి కత్తి చేతిలో పెడుతూ ఉంటుంది. కావేరికి విషయం తాట సిద్ధమవుతుంది. పంతులు ఒకసారి చేతితో లాక్కుంటూ ఉంటారు. ఇంకా భయపడి చూస్తూ ఉంటారు. జరిగిన విషయం అంతా ఇంకా మొత్తం శాంత చెప్తూ ఉంటారు. అది బెదిరించారు, స్వార్థపడి అయిపోయాను, అక్షయ్ని వాళ్ళతో పంపించని చెప్పి పంతులు మొత్తం చెప్తూ ఉంటారు. ఉన్న పరిస్థితుల్లో అక్షయ్ అవని అమ్మ అని పిలిచిన ప్రమాదమే, పైగా అక్షయ్ని తీసుకెళ్ళిన వాళ్ళు బాగానే చూసుకుంటారని చెప్పి నాకు అనిపిస్తుంది. ఈ నాటకంలో నేను పాత్ర కావాల్సి వచ్చింది. అక్షయ్ మీద అమ్మవారి కృప ఉంది కదా, తనకేం కాదులే శాంత అని పంతులు అనగానే, అంటే కావేరితో ఎవరో నాటకం ఆడిచ్చారు, దాని స్వార్థం ఎంతో కొంత ఉండే ఉంటుంది. శాంత ఇంకా ఆలోచనలు పడుతూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది. అక్కడ ఇంట్లో టెన్షన్తో కృష్ణ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంకా తల పట్టుకుని కూర్చుంటాడు. అసలు ఏంటిది అని చెప్పేసి ఇంకా తల బాదుకుంటూ ఉంటాడు. హలో ఏమైంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీరకంగానే ఇంట్లో ఏం జరుగుతుందో టెన్షన్తో తల బాదుకుంటున్నా, నాకేం అర్థం కావట్లేదు కృష్ణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా తన రూమ్లోకి ఎందుకు వస్తూ ఉంటుంది. ఇదిగో అసలు ఏంటి మనకు అందరి ట్విస్టులు జరుగుతున్నాయి, నువ్వు అసలు ఏం తిన్నట్టు చూస్తున్నావు ఏంటి అని కృష్ణ అనగానే, శివుడు ఆజ్ఞ లేనిదే చేయమని కూడా చెప్పి అంటారు కదా, అదేవిధంగా మన ఇంట్లో ఏం జరిగినా నా ఆజ్ఞ లేకుండా జరగదులే, నేను ఊహించిన ట్విస్టులు కాదు, నేను క్రియేట్ చేసిన డ్రామాలు కాదు, జరిగిందంతా నేను ఆడిచిందే, నేను నడిపించింది ఎరకన మాటలు కృష్ణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఓ నాయనో ఏంటి నువ్వా అని చెప్పి కృష్ణ అనగానే, నారాయణ ఇంట్లో కావేరి ఉంది కదా, డబ్బులు ఇచ్చి మంచి నాటకం ఆడిచ్చా నిహారిక చెప్తూ నాటకం సూపర్ డూపర్ హిట్ అయింది, అక్షయ్ ఇంట్లో వెళ్ళిపోయింది. నిహారిక అనగానే, అదేంటి గాలం నిలిచి తిరుగుతూ ఉంటా నీళ్ళ నీ వెనకాల ఉంటా కదా, నాకు తెలియకుండా
ఇంత కథ ఎలా ఎలా బంగారం కృష్ణ డౌట్ కాడుతూ ఉంటారు. నేను చెప్పే విషయాన్ని నీకు చెప్పాననుకో నాతో కాపురం కూడా చేయలేవు, భయపడి చేస్తాను నియారకంగానే. ఇప్పుడు మాత్రం నా పరిస్థితి అదలేని కృష్ణంగానే ఈయన నియారక అనగానే అంటే ఏం లేదులే నువ్వు చాలా గ్రేట్ అని చెప్తాను అంతే అని కృష్ణ కవర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. సరే ఇంత కట్ చేసావు కదా, అసలు ఏంటి నీకు లాభం ఏంటి, అక్షయ్ పంపించావు, అసలు ఏంటి చెప్పు కథ అని కృష్ణ కానీ ఉంది అని నియారక అంటుంది. మళ్ళీ కృష్ణ షాక్ అవుతూ ఉంటాడు. చాలా పెద్ద స్కెచ్, లోకల్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పి నియారకంగానే ఏంటి అంత పెద్ద స్కెచ్ ఉందా, తొందరగా చెప్ప ప్లీజ్ 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 అని నియారకని అదే పని కృష్ణ రిక్వెస్ట్ చేస్తుంటాడు. తర్వాత చెప్పిన నియారక వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా అవని వస్తుంది. అవని చూసి నియారక షాక్ అవుతూ ఉంటారు. ఇంకా భయంతో చూస్తూ ఉంటారు. ఏంటి అని చెప్పి అవని డౌట్ కడుతుంది. నియారక డౌట్ వచ్చేస్తుంది. ఏంటి మా మాటలని అవని వినిస్తని చెప్పి భయంతో చూస్తూ ఉంటుంది. దొంగ మొగుడు దొంగ పిల్లలు రహస్యంగా ఏం మంత్రాలు చెప్తున్నారు అని అవని డౌట్గా అడుగుతూ ఉంటుంది. కానీ అమ్మయ్య మా మాటలేం వెళ్ళ బతిపోయాం నియారక తనలో తను అనుకుంటూ ఉంటుంది. ఏంటి గండు పిల్లి మూవ్ వేసుకొని ఏంటి ఏం మాట్లాడరేంటి అవని కానీ ఏంటి ఇష్యూస్ మాట్లాడతారేంటి కృష్ణ కానీ అక్షయ్ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది కదా మీ స్కెచ్ అని ఉందా అని చెప్పి అవని అంగా నియారక కృష్ణ షాక్ అవుతూ ఉంటారు. ఇంకా అలా చూస్తుంటారు. చెప్పాను అవని కానీ మాటలు సరిగ్గా రావని నియారకంగానే నీ కళ్ళ ముందే అక్షయ్ అమ్మ నాన్న ఎవరికి తెలిసింది కదా వెళ్ళిపోయారుగా ఇంకేంటి ఆయన నీ అనుమానం ఏంటి మాకే సంబంధం కృష్ణ కానీ అయినా అక్షయ్కి అమ్మానం దొరికని చెప్పి సంతోషం ఉన్నా మరోవైపు వికాస్ మీద నాకు చాలా డౌట్గా ఉంది అని అవని అంటూ నువ్వెంత ముదురువో నీకంటే నీ బావ చాలా ముదురు కదా మీ ఇద్దరు భయంకరమైన విషయం సర్పాలుగా అవని కానీ నువ్వు నోటికి ఎంత మాట్లాడనుకో నీ గురించి మా అమ్మ చెప్పాల్సి వచ్చింది అని కృష్ణ అనగానే ఇదిగో అక్షయ్ జరగాల్సింది జరిగిందనుకో దాని వెనకాల మీ హస్తం ఉందని తెలిసిందనుకో అప్పుడు మీ నడుము నిరకొడతాను మీ తోలు ఒలిచేస్తా మిమ్మల్ని చంపి మరి నేను జైలుకి వెళ్తా అని చెప్పి గో నాలో మరో అవని చూస్తారు జాగ్రత్త అని చెప్పి అవని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది విన్న నియారక కృష్ణ షాక్ అవుతూ ఉంటారు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. అబ్బా అసలు అవని ఇచ్చిన ఆ వార్నింగ్కి పులుసు కారిపోయింది కదా ఇదిగో అవని శివతాను ఉంటుంది చూడాలనుకోకూడదు ఇదిగో అక్షయ్ మనం చెప్పాం కదా వెనకాల ఇంటర్నల్ స్కెచ్ ఏంటి అని నియారక అదే పని కృష్ణ అడుగుతూ ఉంటాడు. ముందు ముందు తెలుసని చెప్పి నియారక వెళ్ళిపోతుంది. అది కాదని చెప్పి కృష్ణ ఆపోతుంటారు కానీ నియారక ఎవరి మాట ఇచ్చకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. శేఖర్ గౌతమి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇదివరకు మన కూతురు నిహారిక వల్ల టార్చర్ ఉండేది, ఇప్పుడేమో వికాస్ గారు ఎంటర్ అయ్యాడు, టార్చర్ కాదు నరకం చూపిస్తున్నాడుగా అని నిహారికకు వికాస్ గారికి కనిపించిన దూరంగా పారు పంపిస్తుంది. అసలు కొత్తగా ఏ స్కెచ్ చేశాడు ఏంటో అర్థమై చావట్లా అని శేఖర్ అంటూ ఉంటాడు. గౌతమి అంత ప్రశాంత కూర్చుంటుంది. అదేంటి నేను వాగుతుంటే నువ్వు దర్జాగా కూర్చున్నావు శేఖర్ అనగానే మహాప్రభు నేను దర్జాగా ఏం కూర్చోలేదు, ఇదిగో కాలు చేతులు వణుకుతున్నాయి, నిలబడితే కళ్ళు తిరిగి పడిపో చెప్పేసి లేవటానికి నేను భయపడుతున్నా అని గౌతమి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వికాస్ కల్పన అలాగే అక్షయ్ తీసుకుని వస్తూ ఉంటారు. ఇంకా శేఖర్ గౌతమి అలా చూస్తుంటారు. ఇదిగో అక్షయ ఉండేది మనం ఈ ఇంట్లోనే, ఇదే మన ప్యాలెస్ అని వికాస్ అనగానే మనం చాలా సంతోషంగా అని చెప్పి కల్పన అంటూ ఉంటుంది. ఇదేంటి వాడేంటి ఏక నిరంజన్లా ఉండేవాడు కదా వాడేంటి ఫ్యామిలీ మ్యాన్లా బిల్డప్ ఇస్తున్నాడని గౌతమి అనగానే అసలు వాడి స్కెచ్ మనం అర్థం చేసుకోలేంలే గౌతమి శేఖర్ అంటూ ఉంటాడు. అక్క అని చెప్పి వికాస్ వస్తూ ఉంటాడు. గౌతమి శేఖర్ ఇంకా బయటకు వచ్చి చూస్తూ ఉంటారు. కానీ ఏం అర్థం కాదు చూస్తూ ఉంటారు. ఇదిగో అక్క నీకు చెప్తాను, ఇదిగో తిన్న భార్య, ఇదిగో నా కూతురు అని వికాస్ పరిచయం చేస్తుంటాడు. ఒకసారి గౌతమి శేఖర్ షాక్ అవుతూ ఉంటారు. అని చెప్పి చూస్తుంటారు. షాక్ ఏం చాలే హార్ తీసుకొచ్చి మమ్మల్ని లోపల తీసుకురండి అని వికాస్ అంటూ ఉంటాడు. గౌతమి శేఖర్కి అసలు ఏం అర్థం కాదు. అక్క నా భార్య కల్పన నా కూతురు అక్షయ్ వచ్చారు అని వికాస్ అంటూ ఉంటాడు. ఎన్నికలు చూస్తారు తొందరగా హార్ తీసుకురు అని చెప్పి వికాస్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి గౌతమి వెళ్తూ ఉంటుంది. వీడేంటో వీడు అనాచకాలు ఏంటో అర్థం కావటం చెప్పి శేఖర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా ఏం తెలియదు వికాస్ నవ్వుతూ ఉంటాడు. గౌతమి వచ్చి ఇంకా హారతిస్తూ ఉంటుంది. ఇంకా వికాస్ ఇంకా కల్పన అలాగే అక్షయ్ ఇంకా లోపలికి వెళ్తూ ఉంటారు. కానీ అప్పటికి శేఖర్కి గౌతమికి అసలు ఏం అర్థం కాదు, సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటారు. పదమ్మ అని చెప్పి వికాస్ చాలా సంతోషంగా అక్షయ్ లోపలికి తీసుకొస్తూ ఉంటాడు. నా కల్పన కోసం పిచ్చివాడు తిరుగుతున్నాను, బోనస్గా ఇంత పెద్ద కూతురు కూడా నాకు దొరికింది, నా కూతురు వండర్ కిడ్, ఇదిగో అదృష్టం కొద్ది మాకు పుట్టింది, అమ్మ అక్షయ పెద్దవారికి నమస్కారం చెయ్యి అని వికాసంగానే అక్షయ అలా చేస్తుంటుంది. గౌతమి శేఖర్ అలా చూస్తూ ఉంటారు. ఈ బంగారు తల్లి ఎక్కడుంటే సిర్లు పంటే, ఇదిగో నా బిడ్డకి చీమలు కొట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పి వికాస్ అంటూ ఉంటాడు. ఏమండి బిడ్డకి ఆకలేస్తుంది మేము తినపడదామా అని కల్పన కానీ ఇప్పుడు ఏం తింటాం అని వికాస్ అడుగుతుంటాడు. ఇప్పుడు ఏం వద్దు నాన్న అని అక్షయ్ అనగానే అంటే కొత్త ప్లేస్కి వచ్చింది కదా మన పాప మూట పడుతుంది, పైన బిడ్డను తీసుకెళ్ళి ఏం కావాలో తెలుసుకోని వికాస్ అనగానే సరే అని చెప్పి కల్పన అంటూ రామ్మ అని చెప్పి అక్షయ్ని దగ్గర నుండి తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా వికాస్ అలాగే ఏంటి బాగా షాక్ అయ్యారు
అని వికాస్ అనగానే పైకి పోయేలా ఉన్న బామ్మర్ది శేఖర్ అనగానే మరి వికాస్ కూడా స్కెచ్లు అలాగుంటాయి తెలుసా. అక్షయ్ వేదవతి ఇంటిని తీసుకొచ్చా, తన దగ్గర చాలా మహిమలు ఉన్నాయి, వాటిని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించాలని వికాస్ అనగా అది ఎలాగని గౌతమి అంటుంది. మీకు ఒక స్టోరీ చెప్తాను. భైరవ అని ఈ మధ్య ఒక మంత్రగాడు తగిలాడు, వాడు శివమని కావాలంట అని చెప్పి జరిగిన విషయం అంతా వికాస్ చెప్తూ ఉంటాడు. ఇంకా భైరవ్ చెప్పిన మాటలని గౌతమికి శేఖర్ చెప్తూ ఉంటారు. ఇదిగో ఈ శివమణి దొరకడానికి మహాజాతకులైన పాప కావాలి అని చెప్పి అనడం, అలాగే నియర్క ఎక్కడుందో మొత్తం అంతా చెప్పడం వికాస్ మొత్తం చెప్తూ ఉంటాడు. అలాగే ఎలా పాపను తీసుకొచ్చామో మొత్తం అంతా వికాస్ గౌతమి శేఖర్ చెప్తూ ఉంటారు. అది విషయం. ఇగో నియర్కి వాటా ఉంది కాబట్టి ఇగో డీల్ బాగా స్మూత్గా డీల్ చేయాలి, మీరు కూడా ఎక్కడ నోట్ జరగకుండా ఉండడం చాలా మంచిది, మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా చెప్పి మీకు క్లారిటీగా చెప్పాను, అర్థమైందని చెప్పి వికాస్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మో అని చెప్పేసి గౌతమి తల బాధపడుతుంది. ఎన్నో భయంకర కథలు విన్నాం, ఇలాంటి మన ఇంట్లో జరుగుతుందని చెప్పి నేను అనుకోలేదు, ప్రేక్షకులు చూస్తని చెప్పి నేను అనుకోలేదు అని గౌతమి కంగారు పడుతుంది. నేను కూడా ఊహించాలని చెప్పి శేఖర్ భయపడుతూ ఉంటాడు. ఆవిడ తన రూమ్లో ఉండి అక్షయ్ పరిచయం అయినప్పుడు ఉండి తనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తించకూడదు. అలాగే అక్షయ్ వాళ్ళే కదా వేద ఇంటికి రావడం, అలాగే శేఖర్ దగ్గర రావడం అన్నీ గుర్తించుకొని వంట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇంక శేఖర్ వచ్చి అవుని అని చెప్పి ఏంటి అక్షయ్ గురించి ఆలోచిస్తాను అడుగుతూ ఉంటాడు. బాగా గుర్తొస్తుంది బావా, ఒకసారి వెళ్ళి చూసొద్దాం పదా. అవుని అనగానే ఇంకా వెళ్ళి అక్షయ్ 24 గంటలు కూడా అవ్వలేదు కదా అని శేఖర్ అనగానే అయినా సరే గంటకి నిమిషం గుర్తొస్తుంది, ఈ ఇంట్లో చూస్తుంది తనే కనపడుతుంది అని అవుని బాగా చెప్తూ ఉంటుంది. ఇంకా శ్రీకర్ ఇంకా ఏం మాట్లాడలేక మౌనంగా బాగా అవుని చూస్తూ ఉంటాడు.